హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది పండుగ అయితే ముందుందండి. కానీ ఉగాది పండగకి పనులేమీ చేసుకోకుండా ఊళ్ళు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ప్రయాణాలు అనేవి ఇలానే వస్తూ ఉంటాయి కదా. ఇక అనుకోకుండా ఊరికైతే బయలుదేరాల్సి వచ్చిందండి. ఇలా అనుకోకుండా ఊరు బయలుదేరాల్సి వచ్చినప్పుడు ఇంటి పనులతో పాటు ఆర్థిక ప్లాన్ కూడా అవసరమే కదండి. నాకు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ప్రతి నెల నాకు ఇచ్చినటువంటి శాలరీలో కొంత అమౌంట్ ఎమర్జెన్సీ ఫండ్ కింద పక్కన పెడుతూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఆ అత్యవసరానికని పక్కన పెట్టినటువంటి మనీనే ఊరు వెళ్ళడానికి అది యూజ్ అయ్యిందండి. ఈ బంధువులు ఉంటారండి, పోనీ ఎక్కడో దూరంగా ఉన్నారు కదా, రావడం కుదరలేదులే ఫంక్షన్కి కానీ పెళ్ళికి కానీ అని చెప్పేసి అస్సలు అనుకోరు. పెళ్ళికి ఎందుకు రాలేదు లేదా ఫంక్షన్కి ఎందుకు రాలేదు అని ఫోన్ చేసి మరీ అడుగుతూ ఉంటారండి. వెళ్ళకపోతే మొహాలు పక్కెట్టేసుకొని మూతులు అష్టవంకరలు తిప్పుతారనమాట. మేమైతే ఒక ఫంక్షన్కి మా వదిన వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఒక ఫంక్షన్కి మేము వెళ్తూ ఉంటాము. అలా పంచుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఇద్దరం కూడా చాలా దూరంగా ఉంటున్నాం కదా ఊరికి. ఏమైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వస్తే ఒకసారి వదిన వాళ్ళు వెళ్తే ఒకసారి మేము వెళ్తామన్నమాట. ఈసారి వదిన వాళ్ళు వెళ్ళాలండి, కానీ ఎందుకో వదినకి కుదరలేదు. సడన్గా ఫోన్ చేసింది, ఈసారి మాకు కుదరట్లేదు, మీరే వెళ్ళాలి అని చెప్పేసి. దాని గురించి అని హడావుడిగా పని అయితే చేస్తూ ఉన్నాను. సాయంత్రానికల్లా బయలుదేరాలి. రేపు మధ్యాహ్నం చిన్న ఫంక్షన్ ఉంది, దాంతోపాటు చిన్న పనులు కూడా ఉన్నాయండి ఊళ్ళోని. అవన్నీ కూడా చూసుకుని వచ్చేద్దామని అప్పటికప్పుడు బయలుదేరుతూ ఉన్నామన్నమాట. అసలుకే సాయంత్రం ఊరు వెళ్ళాలంటే ఎన్ని పనులు ఉంటాయండి. అందుకని ఈరోజు త్వరగా అయిపోతుందని పప్పు మామిడికాయ పెట్టేస్తే మా పాపకి మా వారికి ఇప్పుడు అప్పడాలు గుర్తొచ్చాయండి. అందులోకి స్కూల్ హాఫ్ డేస్ కావడంతో మా పాప అయితే మధ్యాహ్నం మాటలు ఇంటికాడే ఉంటుంది. సరే ఇంకేం చేస్తాం, అడిగిన తర్వాత మనసు ఊరుకోదు కదా, ఇంకెందుకని చెప్పేసి అప్పడాలు అయితే వేపుతున్నాను. ఒకటేమో మామూలుగా రెగ్యులర్గా మనం కొనుక్కొనే అప్పడాలండి, ఇంకొకటి వచ్చి కేరళ అప్పడాలు. ఇంకో ఇవే అండి ఇవి మా వారి ఫ్రెండ్స్ ఎవరో తెచ్చారండి కేరళ నుంచి. అవి పొంగుతాయండి, కానీ ఎందుకో ఈ హడావుల్లో అప్పడం పొంగలేదు. ఇదైతేనే చాలా బాగా పొంగుతాయి, పూరీల్లో పొంగుతాయండి అప్పడాలు. ఈ హడావుల్లో నూనె సరిగ్గా కాయకుండా వేసేస్తున్నట్టున్నాను, సరిగ్గా పొంగలేదు. ఇక మా లక్ష్మి ఆంటీ గోరింతాకు తీసుకొచ్చిందండి. అంటే ఊరు వెళ్దామని చెప్పేసి అసలు అనుకోలేదు కదండి, నార్మల్గా తీసుకురమ్మన్నాను. ఎలాగా ఉగాది ముందు ఉంది కాబట్టి గోరింటాకు అది పెడదాము, పాపకి పెడదాము, మధ్యాహ్నం హాలిడేస్ కాబట్టి అని చెప్పేసి తీసుకురమ్మన్నానండి. తీరా అప్పటికప్పుడు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆల్రెడీ నేను గోరింటాకు రుబ్బేసి పెట్టాను. మార్నింగ్ తీసుకొచ్చిందండి, మార్నింగే రుబ్బేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. పాప వచ్చిన తర్వాత పాపకు పెడదాము అని చెప్పేసి మొత్తం ముగ్గురం కూడా 3 చేతులకైతే పెట్టేసుకున్నాం ఇలాగా. ఇక మా పాపకైతే గోరింటాకు ఒక చేతికి పెడితే సరిపోదండి. మా పాపకి గోరింటాకు 2 చేతులకి పెట్టాలి, 2 కాళ్ళకి పెట్టాలి, అరికాళ్ళకి కూడా పెట్టాలండి. అసలుకే టైం లేదు. సరే మళ్ళీ ఇది వచ్చేసరికి పండదు కదండి, ఒకరోజు నిద్ర చేస్తే సరిగ్గా పండదు కదా, ఇంకెందుకని చెప్పేసి 1 గంట మాత్రమే ఉంచుకుని తీసేసామండి. ఎలాగా రుబ్బింది ఉంది కదా, ఎందుకు పాడు చేయటము అని చెప్పేసి రుబ్బింది ఉంది కదా గోరింటాకు అని పెట్టేసుకున్నాము. ఇక పైనుంచి చిన్న సూట్ కేసు అయితే తీసానండి. ఇది సరిపోతుంది ఒక్కరోజే. మేము ఎప్పుడూ ఒక్కరోజు అనుకునే వెళ్తామండి, కానీ కంపల్సరీ ఇంకొక రోజు ఉండేలాగే ఎక్స్ట్రా బట్టలు తీసుకెళ్తాము. ఎందుకంటే ఒక్కొక్కసారి పనులు అనేవి అవ్వవు కాబట్టి. ఇక ఈ చిన్న సూట్ కేసులోనే 2 రోజులకు సరిపడగా బట్టలు అయితే సర్దాలండి. ఇంకా ఉగాది పనులు అయితే ఏమీ స్టార్ట్ చేయలేదండి. ఇంకా ఉగాది 3 రోజులు 4 రోజులు ఉందంతే. అలా అని చెప్పేసి ఉగాది దాకా ఊర్లో ఉండామంటే కుదరదండి. ఎందుకంటే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అవ్వలేదు, అలాగే ఆయనకు కూడా ఆఫీస్ అది ఉంటుంది కాబట్టి ఇంకా ఉగాది దాకా ఉండే అవకాశం అయితే లేదండి. వచ్చేస్తాము, ఉగాది ముందే వచ్చేస్తాము. ఇక బట్టలన్నీ సర్దుకొని ఇంటి పని అంతా చేసుకుని మధ్యాహ్నం భోజనాలు అవి చేసేసి అంట్లు అవి తోమేసుకుని మొత్తం ఇల్లంతా పని అంతా చేసుకునేసరికి సాయంత్రం 6:30 అయ్యిందండి. సాయంత్రానికి కూడా వంట చేసేద్దాము అనుకున్నాను, కానీ బయట తినేద్దాము అన్నారండి. ఇదిగో నేనైతే నా జర్నీకి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. నైట్ టైమే కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే వేసుకున్నానండి. పైగా వేసవకాలం కదా, ఇవైతే కొంచెం చల్లగా కూడా ఉంటాయండి. అందుకని ఈ లాంగ్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంతేనండి మా లగేజ్, ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక చిన్న సూట్ కేసు, ఇంతేనమాట. ఇక ప్రొద్దుట కొంచెం అన్నం ఉంటే దాన్ని కుక్కలకు పెట్టేసి బయలుదేరదాము అనుకుంటున్నామండి. టైం వచ్చేసి 7:30 అవుతుంది.
ఈ టాప్ కాస్ట్ వచ్చేసి కేవలం 400 రూపాయలండి. కేఎల్ఎంలో తీసుకున్నాను. జర్నీస్కి అది చాలా బాగుంటుందండి. ఈ వరుస ప్రయాణాలతో వీడియోస్ అప్లోడ్ చేయడం మానేస్తున్నానండి. అంటే సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. వరుస ప్రయాణాలు, వరుస ఫంక్షన్లు, వీటి వలన కొంచెం వీడియోస్కి ఇబ్బంది అవుతుందని చెప్పచ్చు. ఇక ఎదురైతే వచ్చేసానండి. ఎదురొచ్చేసి లైట్లన్నీ ఆపేసి తాళాలు అవి వేసుకుని వస్తున్నాను అనమాట. మాకు ఇదొక సెంటిమెంట్ ఉంటుందండి, ఎదురు సెంటిమెంట్. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేలోపు మేమే ఎదురొచ్చేస్తాం అనమాట వెళ్ళి. అంటే ఇది అందరిలోనూ ఉండే ఉంటుందండి నాకు తెలిసి. ఇంకా మా కారుకి అయితే నేను ఎదురొచ్చేసి లైట్లన్నీ ఆపేసి తలుపు తాళాలు వేసుకొని ఇకైతే బయలుదేరుతున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ టైము 8 అయిపోయిందండి. మేము 7ంటికి బయలుదేరదాం అనుకున్నాము. 1 గంట లేట్లోనే బయలుదేరామని చెప్పచ్చు. ఇక మేము ఎక్కడికి వెళ్ళినా సరే ముందు ఇక్కడ చింతాలమ్మ అమ్మవారికి ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకునే బయలుదేరుతాం అన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి గుడి మళ్ళీ కడుతున్నారండి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8:13 అట్లా అయిపోతుంది టైము. గుడి అయితే ఓపెన్లోనే ఉంటుంది. అంటే మెయిన్ డోర్ మూసేసి ఉంటుందండి అమ్మవారిది. ఇక ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని టెంకాయ అయితే కొట్టుకుని మేమైతే మా ప్రయాణాన్ని మొదలుపెట్టామండి. మాకు అదొక సెంటిమెంట్ అండి. ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు అమ్మవారిని కొలిచి టెంకాయ కొట్టుకుని వెళ్తాము. అటు నుండి వచ్చినప్పుడు కూడా అమ్మవారికి టెంకాయ కొట్టుకునే వస్తామన్నమాట. ఇక ఈ రెస్టారెంట్లో అయితే డిన్నర్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అయిపోతుంది. ఇక ఎవరు గోరింటాకు బాగా పండింది అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నారండి ఇక్కడ తండ్రి కూతురును. పోనీ చిన్నపిల్ల దాని గోరింటాకే బాగా పండింది అని చెప్పచ్చు కదండి. వాళ్ళ నాన్న అయితే అలా చెప్పరు. ఏదో చిన్న పిల్లవాళ్ళగా ఆయన కూడా అంతే, నాదే బాగా పండింది గోరింటాక నేను అంటా ఉంటే, లేదు నాది బాగా పండింది అని మా పాప అంటా ఉంది. ఇక మేమైతే రోటీస్, పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ పెట్టుకున్నామండి. మా బావ అయితే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. టేస్ట్ విషయానికి వస్తే ఓకే అనిపించిందండి అంతే. అలానే మా పాప వచ్చేసి ఇది పన్నీర్ 65 ఏదోనంటండి. ఇది ఆర్డర్ పెట్టుకుంది కానీ తినేలేదు. పిల్లలు అంతేనండి, ఆర్డర్లు అయితే పెట్టేస్తారు కానీ ఏమీ తినలేరు. ఇక మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. అలానే ఒంగోలు వచ్చామండి. ఒంగోలులో వల్లూరమ్మ టెంపుల్ ఉంటుంది కదండి, అక్కడ కూడా కంపల్సరీ ఆగుతాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:30 అయిపోతుందండి. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. బయటే దండం పెట్టేసుకుని వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నామండి. ఇవన్నీ కూడా మావి చిన్న చిన్న సంతోషాల కోసము, చిన్న చిన్న చేదస్తాలండి అంతే. ఇదొక అలవాటు అయిపోయిందనమాట మాకు. ఇక్కడ వల్లూరమ్మని దర్శించుకోవటము, అలానే చింతాలమ్మని దర్శించుకోవటము. ఇక వల్లూరమ్మను కూడా దర్శించుకుని మా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నామండి. ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే ఒంగోలులోనే ఉన్నాం. ఇంకా టైం 10:30 అయ్యేసరికి చూడండి ఒంగోలు ఎంత బాగా కనిపిస్తుందో లైట్ల వెలుగులో. ఇక ఒంగోలు కూడా బాయ్ చెప్పేసి మా ప్రయాణం అయితే కొనసాగుతూ ఉందన్నమాట. ఇక ఈ టెంపుల్ అయితే అమరావతి నుండి విజయవాడకు వచ్చేదో లేదా గుంటూరు నుండి విజయవాడకు వచ్చే దారి మధ్యలో ఉందండి. భలే అందంగా కనిపించింది. మేమైతే ఇక్కడ ఆగలేదు కానీ చూడటానికి బాగుంది అని చెప్పి వీడియో అయితే తీశానమాట. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. టైం ఆల్మోస్ట్ ఇప్పటికే 8 నిమిషాల పైన అయిపోతుంది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.